హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోనా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువుకుందాము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణంనకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంనకు పారిపోవాలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవునికి స్తోత్రం. దేవుడేమో ఎక్కడి పోమంటున్నాడు? నినివేకు. కానీ ప్రవక్త అయిన యోనా గారేమో తర్షీషుకు బయలుదేరినారు. నిజంగా ఎంత విచారకరం. దేవుని ప్రవక్త అని చెప్పుకుంటూ దేవుడు వెళ్ళమంటే వెళ్ళకుండా వేరే ప్లేస్కి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుడు చెప్పినది చేయడానికే ప్రవక్త ఉండేది, సేవకుడు ఉండేది. కానీ దేవుడు చెప్పినది చేయకుండా వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఇక్కడ యోనా ప్రవక్త. ఎందుకు వెళ్తున్నాడు అంటే యోనా వెళ్ళకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. యోనా ప్రవక్త గొప్ప ప్రవక్త. చూడండి, 3 రోజులు తిరిగి యోనాను సువార్తను ప్రకటించమని చెప్తారు యోనా ప్రవక్తని. 3 రోజులు కాదు, 1 రోజు ప్రయాణం అంత దూరము వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తే ఇక దేశము నినివే పట్టణము గోనెపట్ట కట్టుకొని సింహాసనం మీద నుండి పనులు అంటే చిన్న వాళ్ళ వరకు కూడా, ఆ ఊరిలో ఉన్నవాళ్ళు, ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు అందరు కూడా ఉపవాసం ఉండి మనుషులందరూ కూడా దుర్మార్గమును విడిచి దేవుణ్ణి వేడుకున్నారంట. హల్లెలూయా. దుర్మార్గమును విడిచిపెట్టినారు, బలాత్కారం విడిచిపెట్టినారు, గోనెపట్ట కట్టుకున్నారు, ఇంకా ఉపవాసం ఉన్నారు. పశువులకు కూడా వేయలేదంట. పశువులను కూడా ఉపవాసంతో పెట్టించినారు. మేత వేయలేదు, నీళ్ళు తాగనీయలేదు. ఇంత మార్పు ఒక పట్టణంలో ప్రతి ఒక్కరికి కలిగింది అంటే ఈయన ప్రకటించిన సువార్త యొక్క ఆ సువార్త ప్రభావము, అంటే ఆ సువార్త ఎలా చెప్పింటారో ఒకసారి చూడండి. ఎలా వాక్యమును బోధించింటాడు, ఎలా దేవుని మాటను ప్రజల మధ్యలోకి తీసుకుపోయింటాడు, ఎంత స్ట్రాంగ్గా, ఎంత బలంగా, ఎంత దేవుని వాక్కును ఎలా వారి మధ్యలో చెప్పాడో కానీ ఇంత మార్పు తీసుకొచ్చేసింది. హల్లెలూయా. అటువంటి ప్రవక్త యోనా ప్రవక్త ఒక్కరోజు ప్రకటించేసరికి పట్టణం అంతా కదిలిపోయింది అంటే మామూలు ప్రవక్తనా కాదు. మరి అటువంటి ప్రవక్త దేవుని మాట వినకుండా దేవుడు నినివే వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఎంత గొప్ప ప్రవక్త కదా, ఎందుకు వెళ్తున్నాడు? దేవునితో మంచి దేవుని నుండి మాట పొందుకునే ప్రవక్త కదా, అయినా ఎందుకు అటు వెళ్తున్నాడు? పోనీ వెళ్తే వెళ్ళని, ఇంకొక ప్రవక్తను దేవుడు లేవనెత్తవచ్చు కదా, లేవనెత్తలేదు. యోనాతోనే ఆయన పని చేయించుకున్నాడు. అంటే యోనా ఎందుకు అలా ప్రవర్తించినాడో దేవునికి తెలుసు. యోనా మనసులో ఒక బాధ ఉంది, అందుకే ఆయన అలా ప్రవర్తించినాడు. ఈ నినివే పట్టణస్థులు ఘోరమైన వాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు. వాళ్ళ దోషము దేవుని దృష్టికి వచ్చేసింది అంటే వాళ్ళు ఎటువంటి ప్రజలో చూడండి. ఆ యొక్క నినివే వాళ్ళ గురించి మనము ఆదికాండంలోనే చూస్తాం. ఆదికాండము 10వ అధ్యాయము 9-10 వాక్యాలు చదువుకుందాం. 8 నుండి చదువుకుందాం.
కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అర్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కోలాహును, నినివేకును, కాలాహాకును మధ్యనున్న రేసేకును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. అంటే ఈ యొక్క నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అష్షూరు వెళ్ళి అక్కడ నినివేను కట్టించినాడు. అష్షూరుకు రాజధాని నినివే. అష్షూరుకు రాజధాని నినివే. అష్షూరియులు పరాక్రమమైన వాళ్ళు, పరాక్రమశాలులు, వేటాడడంలో వాళ్ళు నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఈ అష్షూరియులు ఇశ్రాయేలీల పైన దాడి చేసి ఇశ్రాయేలీలను బంధించి తీసుకుపోయి వాళ్ళ దేశంలో పెట్టుకుంటారు ఈ యొక్క అష్షూరియులు. అందుకని ఈ యొక్క అష్షూరియుల ప్రాంతమైన రాజధాని అయిన ఈ యొక్క నినివే పట్టణమునకు పోదలుచుకోలేదు యోనా. ఎందుకంటే ఇశ్రాయేలీలైన తన ప్రజలను ఆ యొక్క నినివే పట్టణస్థులు లేదంటే అష్షూరియులు ఎంతగానో హింసించి, ఎంతగానో బాధపెట్టి, ఎంతగానో వాళ్ళను విసిగించినారు, ఎంతగానో వాళ్ళపైన దాడి చేసినారు, వాళ్ళని ఇబ్బంది పరిచినారు, వాళ్ళని చంపినారు, నాశనం చేసినారు వాళ్ళ పట్టణాలని, వాళ్ళ ప్రజలని, ఇశ్రాయేలీయులని. కనుక ఇక యోనా ప్రవక్త అటువంటి వాళ్ళకేంది దేవుని సువార్త చెప్పేది, దేవుని వాక్యం చెప్పేది. వాళ్ళు దేవుని ప్రజలను హింసించినారు, కొట్టినారు, చంపినారు, నాశనం చేసినారు, తీసుకుపోయి బానిసలుగా చేసుకున్నారు. కనుక దేవుని ప్రజలను వాళ్ళు అట్లా చేసినారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. కనుక వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకూడదు, వాళ్ళకి దేవుని వాక్యం బోధించకూడదు, వాళ్ళు శిక్షకు అర్హులు, వాళ్ళని దేవుడు శిక్షించాలి అనే తీర్మానంలో ఉన్నారు యోనా గారు. చూడండి, దేవుడు వెళ్ళమన్నాడు అంటేనే యోనాకు అర్థమైంది. ఇంకా దేవుడు కనికరించి వాళ్ళకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ కోసం నన్ను వెళ్ళమంటున్నాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులైన మా పట్ల ఎంత ఇది చేసినారు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినారు, కానీ దేవుడు మళ్ళీ వెళ్ళమంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని స్వభావం ఏంటి? వాత్సల్యపూర్ణుడు. ఆయన ప్రేమ చూపే దేవుడు. తన ప్రజలను హింసించినారు, నిజమే, తన ప్రజలను కొట్టినారు, చంపినారు, బానిసలుగా తీసుకుపోయినారు, దాడి చేసినారు, క్రూరంగా దాడి చేసినారు. అయినా ఆయన క్షమించి ప్రేమించి ఆయన వాక్కులను తీసుకుపోయి అక్కడ ప్రకటించమని యోనా ప్రవక్తకు ఆయన తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఆయననే క్షమించినాడు, ఆయననే వారి పట్ల కృప చూపినాడు, ఆయననే ఆయన వాక్కులను వారి చెవులో వెయ్యాలని ఆయన కోరుకున్నాడు. ఆయన అక్కడున్న వాళ్ళ దోషము ఆయన చెవుకు వచ్చింది, ఆయన కని దృష్టికి వచ్చింది. అయినప్పటికీ ఆయన వారికి కృప చూపినాడు, వాత్సల్యం చూపినాడు, వారికి ఆయన వాక్కులను వినజేయాలని ఆయన తలంచినాడు, ఆయన ప్రణాళిక చేస్తున్నాడు. ఎవరి కోసమో ఆయన అక్కడ ఆయన వాక్కులను పంపించినాడు. అయితే ఈ యోనా పోనన్నాడు. నువ్వు క్షమిస్తావేమో, నువ్వు కనికరిస్తావేమో, నువ్వు ప్రేమిస్తావేమో, నాకు మాత్రం అటువంటి ఉద్దేశం లేదు, నాకు ఇష్టం లేదు. వాళ్ళు మమ్మల్ని ఇలా చేసినారు, వాళ్ళ పట్ల ఏంది నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, వాళ్ళ పట్ల ఏంది నువ్వు వాత్సల్యం చూపిస్తున్నావు దేవా యెహోవా. వాళ్ళకి ఖచ్చితంగా నీ నుండి శిక్షనే పడాలా, కానీ వాళ్ళకు కృపా కనికరాలు చూపకూడదు. నీ ప్రజలమైన మమ్మల్ని వాళ్ళు హింసించినారు, నువ్వు వారిని నువ్వు శిక్షించాలి అనేటువంటి నిర్ణయం యోనాది. దేవుడేమో
కృప చూపుతా ఉన్నాడు. చాలామంది కూడా దేవుని యొక్క వాక్యము పలానా వాళ్ళకి వెళ్ళి చెప్పండి, పలానా వాళ్ళకు సువార్త ప్రకటించండి, పలానా వాళ్ళకి వెళ్ళి ఈ మాటలు బోధించండి అని చెప్పినప్పుడు వాళ్ళతో మేము మాట్లాడం. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు ఖచ్చితంగా నరకానికి అర్హులని వీళ్ళే నిర్ణయిస్తారు, వీళ్ళే వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. దేవుని సువార్త, దేవుని వాక్యము దేవుడు వెళ్ళి చెప్పమన్నప్పుడు విధేయత చూపకుండా ఉన్నారు. ఆయన చెప్పినట్టు వినాలా? మీ సొంతంగా మీ నిర్ణయాలమ్మడి మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ప్రేమించే వాళ్ళకి మీరు సువార్త దేవుని వాక్యం అందించాలా? నీ ఇష్టాలు కాదు, దేవుడి దగ్గరికి వచ్చినాక దేవుని పని దేవుడు చెప్పినట్టు దేవుని స్టైల్లో, దేవుని ప్రణాళికలో, దేవుని ప్లాన్లో నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నేను చెప్పను వాళ్ళు ఖచ్చితంగా నరకానికి అర్హులు, వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు అర్హులు అని నువ్వు నిర్ణయించుకొని కూర్చోకూడదు. ఆ రోజున యోనా నిర్ణయించుకొని కూర్చున్నాడు, కానీ దేవుడు తెలియజేస్తాడు యోనాకి, లేదు నన్ను పట్టించి నువ్వు పోవాలి, నేను పంపిస్తున్నా. నేను ఎంతగా యోనా దేవుణ్ణి ఇబ్బంది పరుస్తాడు. మనస్సులో ఇతరుల గురించి ఏదైనా పెట్టుకొని నువ్వు దేవుని వాక్యమును చెప్పకుండా వాళ్ళను నరకపాలు చేయకూడదు. అందరం మనుషులమే, అందరము తప్పిపోతూ ఉంటారు, అందరు కూడా బలహీనతలతో ఉంటారు, అందరూ కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. అయితే తెలుసుకున్న నీవు, కృప పొందిన నీవు, కృప పొందడానికి నువ్వు కూడా ఆ అవకాశమును ఆ దేవుని దగ్గరకు వచ్చేటట్టు నువ్వు కూడా వాళ్ళకి నీ వంతుగా, నిజమే నిన్ను బాధ పెట్టిండొచ్చు, నిజమే నిన్ను ఇబ్బంది పరిచిండొచ్చు, నిజమే నీ కుటుంబాన్ని నష్టపరిచిండొచ్చు, నిజమే నిన్ను ఎన్నో రకాలుగా వాళ్ళు బాధలకు గురి చేసింటారు, కోలుకోలేని పరిస్థితులకు నేను తీసుకుపోయి ఉంటారు. కానీ దేవుని యొక్క హస్తం నీకైతే తోడుంది కదా, దేవుని యొక్క కృప నీకైతే తోడుంది కదా. దాన్ని బట్టిచ్చైనా దేవుడు నిన్ను సేవ్ చేసి నీకు రక్షణ ఇచ్చి నిన్ను ఈ రోజున స్థిరపరిచిన తర్వాత నువ్వు బలహీనులని మరి నరకానికి వెళ్ళే వాళ్ళ విషయంలో నువ్వు జాలి చూపొద్దా? నువ్వు ప్రేమించొద్దా? దేవుడే అటువంటి వ్యక్తులని దగ్గర తీసుకొని ఆదరిస్తున్నప్పుడు నీ స్వభావం కూడా ఆయన స్వభావంలాగా మారాల కదా. అటువంటి మనసు కలిగి ఉండాలి కదా. అలా ప్రేమించే మనసు, అలా మందిరానికి నడిపించే మనసు, అలా నీతిలోకి వాళ్ళను నడిపించే మనసు ఉండాలి కదా. అటువంటి మనసు కలిగి ఉన్నప్పుడే నిజంగా నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్న బిడ్డగా ఉంటుంది. మనం ఒక మాట చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. తప్పు మార్గము నుండి మళ్లించాలి, సువార్త చెప్పి దుర్మార్గమైన మార్గం నుండి తప్పించాలి, దుష్క్రియల నుండి, బలాత్కారాల నుండి తప్పించాలి. అది నువ్వు ప్రకటించే సువార్త, క్రీస్తు మార్గము, క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు పాపి కొరకై ఆయన ప్రేమించి కార్చిన ఆ పరిశుద్ధ రక్తమును గురించి నువ్వు చెప్పి మళ్లింపజేసినప్పుడు, మార్గమును మళ్లింపజేసి వారిని నీతిమంతులుగా నీతి మార్గంలో నడిపించినప్పుడు వారు మరణం నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులవుతారు. యోనా ఆ రోజున అలా చేసి తర్వాత దేవుని యొక్క మనసు తెలుసుకొని ఉండొచ్చేమో, తెలుసుకొని ఉండింటాడు. ఈ చదివినాం కదా మన లాస్ట్లో కూడా, యోనా గ్రంథంలో మన లాస్ట్ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ దేవుడు యోనాకి లెసన్స్ మరి ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ వస్తాడు ఆయన స్వభావం గురించి. నిజంగా దేవుని బిడ్డలుగా దేవుని స్వభావంలోకి మారి మీరు
మీరు ఎవరికి దేవుని వాక్యము చెప్పాలని ప్రేరేపించబడుతుందో వాళ్ళకు ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి ఆ యొక్క యేసయ్య గురించి. తర్వాత దేవుని యొక్క కార్యము వారి పట్ల జరుగుతుంది. చెప్పిన నీకు దీవెనే, మళ్ళించబడిన నీవు బహుమానం పొందుకుంటావు. మళ్ళీన అంటే మార్గమును సరి చేసుకున్నటువంటి ఆ బిడ్డ కూడా దీవెన పొందుతారు. అట్టి కృప మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు నాయన. విన్న వాక్యాన్ని దీవించండి తండ్రి. వారి హృదయాల్లో నాటు నాయన, మండించు నాయన. వాక్యము ద్వారా వారి యొక్క హృదయాలను నెమ్మదిపరచు నాయన, బలపరచు నాయన. వాక్యానుసారంగా స్థిరపరచు నాయన. రాకడికి సిద్ధపడే మనసు దయచేయి నాయన. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి లేకుండా అందరికీ నీ గురించి చెప్పే మనసు, అందరినీ నీ యొక్క సన్నిధికి చేర్చే మనసు, అందరినీ మందిరానికి నడిపించే మనసు, అందరినీ పాప క్షమాపణ పొందుకునే హృదయంగా మార్చే హృదయాలు దయచే నాయన. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడవు నాయన. అందరి కొరకు 2 చేతులు చాపి ఆకాశమందు నాయన పిలుస్తున్న దేవుడవు అయ్యా. ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఉందయ్యా. అయ్యా వచ్చే మనసు కూడా వారికి దయచేయమని నాయన, విన్నవారికి కూడా ప్రేరేపించి అనేక మందికి నాయన నీ యొక్క వాక్యమును చెప్పునట్లు, నీ పునరుద్ధానమును చెప్పునట్లు వారిని ప్రేరేపించండి, బలపరచండి, సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, దేవుని యొక్క రక్తమే జయం. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.